హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పేపర్ 1 90. క్వశ్చన్ నెంబర్ 165. డిప్తీరియా ఏ మార్గం ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ 1. తుప్పర్ల వల్ల. డ్రాప్లెట్. క్వశ్చన్ నంబర్ 166. డిప్తీరియా యొక్క ఇంక్యుబేషన్ కాలం ఎంత? ఆన్సర్ 2 నుంచి 6 రోజులు, అంతకన్నా ఎక్కువ. క్వశ్చన్ నంబర్ 167. డిప్తీరియా వ్యాధిని ఏ విధంగా నిరోధిస్తారు? ఆన్సర్ 1. డిపిటి ద్వారా. క్వశ్చన్ నంబర్ 168. ఈ క్రింది వాటిలో ఎన్సెఫలైటిస్ ఎన్ని రకములుగా విభజించారు? ఆన్సర్ 4. వైరల్ ఎన్సెఫలైటిస్, పోస్ట్ ఇన్ఫెక్షన్, టాక్స్ ఎన్సెఫలైటిస్. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 169. ఎన్సెఫలైటిస్లో క్లినికల్ లక్షణాలు తెలుపుము. ఆన్సర్ 4. మెదడువాపు, జ్వరము, వాంతులు, మెడ బిగుతుగా అవ్వడం, డెలీరియం, కండరాలు బిగుసుకుపోవటం. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 170. ఇన్ఫ్లుయెంజా కలుగు చేయు కారకం ఏది? ఆన్సర్ 1. ఇన్ఫ్లుయెంజా ఏబిసిలు మరియు అంతర్భాగాలు. క్వశ్చన్ నంబర్ 171. ఇన్ఫ్లుయెంజా ఏ విధంగా వ్యాపిస్తుంది? ఆన్సర్ 3. లాలాజలం ద్వారా, ప్రత్యక్ష సంబంధాల ద్వారా. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 172. ఇన్ఫ్లుయెంజా వ్యాధి యొక్క క్లినికల్ లక్షణాలు ఏవి? ఆన్సర్ 4. పైవన్నీ. 1. చలి, జ్వరము, కండరాల నొప్పి, త్వరితంగా గాలి పీల్చడం, దగ్గు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 173. హెపటైటిస్ టైప్ ఏ వ్యాధి కారకం ఏది? ఆన్సర్ 1. హెపటైటిస్ టైప్ ఏ వైరస్. క్వశ్చన్ నంబర్ 174. హెపటైటిస్ ఇంక్యుబేషన్ కాలం ఎంత? ఆన్సర్ 1. 15 రోజుల నుంచి 150 రోజులు. క్వశ్చన్ నంబర్ 175. హెపటైటిస్ ఏ మార్గం ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ 3. నోటి ద్రవాల ద్వారా, కలుషిత ఆహారం, నీరు, పాల ద్వారా. 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 176. హెపటైటిస్ ఏకు ఏ విధమైన ఇమ్యూనిటీ ఇంజెక్షన్ ఇస్తారు? ఆన్సర్ 1. ఇమ్యునోగ్లోబిన్. క్వశ్చన్ నంబర్ 177. మీజల్స్ వ్యాధిని కలిగించు కారకం ఏది? ఆన్సర్ 2. రుబియోలా. క్వశ్చన్ నంబర్ 178. హెపటైటిస్ బి వ్యాధి కారకం ఏది? ఆన్సర్ 1. వైరస్. నంబర్ 179. హెపటైటిస్ యొక్క ఇంక్యుబేషన్ కాలం ఎంత? ఆన్సర్ 4. 50 నుంచి 180 రోజులు. క్వశ్చన్ నంబర్ 180. హెపటైటిస్ బి వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? ఆన్సర్ 1. రక్తం ద్వారా. క్వశ్చన్ నంబర్ 181. మీజిల్స్లో బిడ్డకు ఏ విధమైన లక్షణాలు ఉంటాయి? ఆన్సర్ 4. కంజంక్టివైటిస్, కాంతికి భయపడడం, హెచ్చు జ్వరం, దద్దులు, లింఫ్ నోడ్స్ పెరగడం. పైవన్నీ. నంబర్ 182. మీజిల్స్ వ్యాధితో బాధపడేటప్పుడు ఏ కాంప్లికేషన్స్ ఉంటాయి? ఆన్సర్ 4. నిమోనియా, చెవి అంటు మరియు వాపు, మెదడు కణజాలము అంటు మరియు వాపు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 183. మీజల్స్కు కారకం ఏది? ఆన్సర్ 1.
రుబిల్లో వైరస్. క్వశ్చన్ నెంబర్ 184. మీజిల్స్ యొక్క ఇంక్యుబేషన్ కాలం ఎంత? ఆన్సర్ 3, 14 నుంచి 21 రోజు. క్వశ్చన్ నెంబర్ 185. పోలియోమైలిటిస్ వ్యాధికి కారకం ఏది? ఆన్సర్ 4, వైరస్ టైప్ 1 బ్రాన్హిస్టిల్, వైరస్ టైప్ 2 ల్యాన్సింగ్, వైరస్ టైప్ 3 లియాన్. పైవన్నీ. నంబర్ 186. పోలియోమైలిటిస్ ఇంక్యుబేషన్ కాలం ఎంత? ఆన్సర్ 2, 3 నుంచి 6 రోజులు. క్వశ్చన్ నెంబర్ 187. రాక్ మౌంటైన్ స్పాటెడ్ ఫీవర్కు కారకం ఏది? ఆన్సర్ 3, రిక్టీసిల్. క్వశ్చన్ నెంబర్ 188. రాక్ మౌంటైన్ స్పాటెడ్ జ్వరం ఎలా వ్యాపిస్తుంది? ఆన్సర్ 3, చెక్క పురుగులు, కుక్క పేండ్లు. 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 189. టెటనస్ వ్యాధికి కారకం ఏది? ఆన్సర్ 3, క్లాస్ట్రీడియం టెటనీ బ్యాసిలస్. క్వశ్చన్ నెంబర్ 190. టెటనస్ వ్యాధికి ఇంక్యుబేషన్ కాలం ఎంత? ఆన్సర్ 3, 3 నుంచి 21 రోజులు. క్వశ్చన్ నెంబర్ 191. టెటనస్ ఏ మార్గం ద్వారా వ్యాపిస్తుంది? ఆన్సర్ 4, మట్టి నుండి మానవునికి దెబ్బల ద్వారా వ్యాపిస్తుంది. నంబర్ 194. చికెన్ పాక్స్కు ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు? ఆన్సర్ 4, పైవన్నీ. టిష్యూ కల్చర్, ఐసోలేషన్ ఆఫ్ వైరస్, ఇమ్యునోఫ్లోరోసెంట్ స్టైనింగ్ ఆఫ్ వాస్కులర్ స్క్రిప్పింగ్. పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 195. డిప్తీరియాకు ఏ విధమైన పరీక్ష ద్వారా తెలుసుకుంటారు? ఆన్సర్ 3, ముక్కు గొంతు కల్చర్స్ ద్వారా. ఐసోలేషన్ ఆఫ్ సి డిప్తీరియా. క్వశ్చన్ నంబర్ 196. మెదడు వాపును ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు? ఆన్సర్ 2, వైరల్ సిరోలాజికల్ పరీక్ష ద్వారా. క్వశ్చన్ నంబర్ 197. ఎపిడమిక్ ఇన్ఫ్లుయెంజా వ్యాధి ఏ విధమైన నిర్ధారణ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు? ఆన్సర్ 4, పైవన్నీ. టిష్యూ కల్చర్ ద్వారా, ఐసోలేషన్ ఆఫ్ వైరస్ ద్వారా, ఫ్లూరోసెంట్ యాంటీబాడీ టెస్ట్ ద్వారా. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 198. హెపటైటిస్ ఏ వ్యాధిని ఏ విధంగా నిర్ధారిస్తారు? ఆన్సర్ 2, యాంటీ హెచ్ఐవి యాంటీబాడీ టెస్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లైక్ చేసి షేర్ చేయండి.